హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈ వీడియో ఏంటంటే ఇప్పుడు చెప్పను, మీరే ఎండ్ వరకు చూసేయండి, మీకే అర్థమైపోతుంది. సో మనకి చాలా చేసిన ఒక పర్సన్కి మనం కొంచెం చేస్తే ఎలా ఉంటుంది, ఆ సాటిస్ఫాక్షన్ వేరే ఉంటుంది కదా. ఏంటి తమ్నేల్ ఒకటి ఉంది, ఏమొక సోజ్ చెప్తుంది అనుకుంటున్నారా? సో పాయింట్లోకి వస్తాను. ఏంటంటే మావయ్య బర్త్డేకి నేను, అక్క, ఇంకా మా హస్బెండ్, అంటే అక్క అంటే మా ఆడపడుచు, నేను అక్క అంటాను. సో మేము ముగ్గురం కలిసి మావయ్యకి ఒక సర్ప్రైజ్ అయితే ప్లాన్ చేసాము. ఆ సర్ప్రైజ్ ఏంటి, ఆయన ఎలా రియాక్ట్ అవుతారు, ఎంత హ్యాపీ ఫీల్ అవుతారు, మేము ఎలా చేసాము అనేది. యాక్చువల్లీ నైట్ టైం అది వీడియో సరిగ్గా రాలేదు, ఇంకా కొంచెం బ్లర్ అయింది. మావయ్య గారు మాకు ఇచ్చిన దాంతో పోల్చుకుంటే, అంటే మాకు గిఫ్ట్ చేసిన దాంతో పోల్చుకుంటే మేము ఇచ్చింది చాలా చిన్న గిఫ్ట్ అయినా చాలా హ్యాపీగా అండ్ ప్రౌడ్గా ఫీల్ అయ్యారు. సో మా మెమోరీస్ అండ్ మా హ్యాపీనెస్ని మీతో షేర్ చేసుకుందామని అయితే ఈ వీడియో చేశాను. సో మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూసేయండి అండ్ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయడం మర్చిపోకండి. సో ఇదే అన్నమాట మా సర్ప్రైజ్ గిఫ్ట్. అంటే రాయల్ ఎన్ఫీల్డ్ మామయ్య హ్యాండిల్ చేయడం కొంచెం కష్టమైపోతుంది, ఇంకా స్కూటీ మీద అయితే కొంచెం షై ఫీల్ అవుతూ ఉంటారు. సో అందుకే ఆయన లోకల్లో తిరగడానికి యూజ్ అవుతుంది కదా, మంచిగా ఫ్రెండ్లీగా ఉంటుంది అనేసి ఈ బైక్ని అయితే సెలెక్ట్ చేసుకొని ఆయనకి గిఫ్ట్ చేశాము. ఇంతకుముందు ఇదే తోలేది, కాకపోతే జస్ట్ కొంచెం స్కిడ్ అయ్యారు. సో ఎందుకులే అది అనేసి ఈ కొత్త బైక్ అయితే మేము గిఫ్ట్ ఇచ్చాము. ఎంత హ్యాపీ ఫీల్ అయ్యారో మావయ్య. ఇక్కడ మా హస్బెండ్ అయితే మావయ్య కళ్ళు మూసి తీసుకొస్తున్నారు, మంచిగా చిన్నపిల్లల్ని తీసుకొస్తున్నట్టు. వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇంకా చూసి ఎంత హ్యాపీ ఫీల్ అయ్యారు. చిన్న సెలబ్రేషన్స్ ఉన్న పిల్లలు అయితే కన్ఫామ్గా వచ్చేస్తారు. ఇంకా అందరు వచ్చి అరుస్తూ ఉన్నారు. ఇంకా మావయ్య అంటే వాళ్ళే ఎక్కువ సర్ప్రైజ్ ఫీల్ అయినట్టున్నారు. మా ఆయన డాడీ బర్త్డేకి బైక్ గిఫ్ట్ ఇద్దామా అని అడిగినప్పుడు ఆల్రెడీ 3 బైక్స్ ఉన్నాయి కదా, ఇంకా బైక్ ఎందుకు వేరేదేమన్నా ఇద్దామంటే ఒకటే అన్నారు ఆయన. నాకు మా డాడీ 4-5 రాయల్ ఎన్ఫీల్డ్ కొనిచ్చారు, నేనైతే ఒక బైక్ గిఫ్ట్ చేద్దాం అనుకుంటున్నాను అని అన్నారు. సో ఇంకా ఫిక్స్ అయ్యి ఇంకా తీసుకొచ్చామన్నమాట. తినైతే మా అత్తయ్య మావయ్యకి లడ్డు పెట్టు అనేస్తే ఎలా చేస్తుందో చూడండి. ఇంకా మా అక్క, మా ఆడపడుచు అయితే మావయ్యకి ఇంకా ఫోన్ గిఫ్ట్ చేద్దామని మార్నింగే ఫిక్స్ అయిపోయి, ఇంకా వీళ్ళిద్దరూ తెలియకుండా ఏదో ఒక సాగు చెప్పి ఖమ్మం వెళ్ళి తీసుకొచ్చారు ఇంకా ఫోను. సడన్గా అలా చేతిలో పెట్టేసరికి షాక్ అయ్యారు మావయ్య. సడన్ గిఫ్ట్లు ఇచ్చేసరికి మేము ఇంకా ఏంటిది అని చూస్తున్నారు. ఫోన్ డాడీ అనేసరికి ఇంకా హ్యాపీగా చూస్తున్నారు. ఆయన ఫోను పాడై చాలా రోజులు అవుతుంది, అంటే సరిగ్గా పనిచేయట్లేదు. అందుకే ఇంకా ఫోన్ ఇప్పించింది అక్క అయితే. ఇంకా పిల్లలందరూ ఏమేమి గిఫ్ట్ చేస్తున్నారు అని ఎగ్జైటెడ్గా చూస్తున్నారు. మాకంటే వాళ్ళే ఎగ్జైటెడ్గా ఉన్నారు, తీసినప్పుడల్లా అరుస్తున్నారు గట్టి గట్టిగా. ఇంకా ఫోన్ చూసి మామయ్య అయితే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఇంకా చూపిస్తున్నారనమాట. లేటెస్ట్ ఫోన్ ఇది, శాంసంగ్ గ్యాలక్సీ A17 5G ఫోన్ అనమాట. బాగుంటుంది అనేసి మావయ్యకి ఇంకా తీసుకుందంట. సో ఇంకా మా కొడుకు కూతురు గిఫ్ట్ చేశారని హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఇంకా మా కోడలు ఏమి ఇచ్చింది అని అడుగుతున్నారు ఇక్కడ. అందుకే ఈ బైక్ ఇప్పించింది నేనే మావయ్య అని చెప్పి నవ్వుతా ఉన్నాం ఇంకా మేము. ఇంకా కొత్త బైక్ ఒక రైడ్ వేసిరండి మావయ్య అనేసి చెప్తే ఇంకా ఎక్కారనమాట. మేము ఎక్కగానే హీరో 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 అని అరుస్తూ ఉంటే భలే షై ఫీల్ అవుతూ ఉన్నారు. మావయ్య అయితే చాలా హ్యాపీ పర్సన్, ఇంకా చాలా జాయల్గా ఉంటారు, చాలా సపోర్టివ్, నన్ను ఒక సొంత కూతురులాగా చూసుకుంటారు. అసలు ఇంట్లో ఎవరన్నా ఒక మాట అంటే ఇంకా ఒక ఫాదర్ ఒక డాటర్ కోసం ఎలా సపోర్ట్ ఇస్తారో అలా నించుంటారు, నాకే సపోర్ట్ చేస్తారనమాట. ఇంకా ఆయన కోసం ఎంత చేసినా తక్కువే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.